ఇక్కడ ఎన్నికను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి రేపు జరిగే ఎన్నికల్లో ఈలోపు కొంత ఒక టైం అయితే బై చేయగలిగారు. దాదాపు ఇంకొక 24 గంటల టైం వచ్చింది. కాబట్టి ఈలోపు వాళ్ళకు నయానా భయానా లేదంటే ఏదైనా ఒక ప్రయోజనం చూపించైనా ఏదో ఒక వర్గాన్ని సంతృప్తి పరిచి ఇంకొక వర్గం నుంచి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అయ్యేలాగా అక్కడ రేపు ప్రయత్నం జరగబోతుంది. కాబట్టి ఇది స్పష్టంగా కాంగ్రెస్ వైపే వెళ్ళిపోతుంది. కాబట్టి కాంగ్రెస్లో ఏ గ్రూప్కి వెళ్ళాలనేది ఈలోపు ఇప్పుడైతే చాలా తీవ్రంగా మంతనాలు జరుగుతున్నాయి. మనకు ఇప్పుడు కూడా ఇప్పటికీ కొలిక్కి రాలేదు. మీకు ఫలానా ప్రయోజనాలు చూపిస్తామని చెప్పి 2 గ్రూపుల మధ్య కూడా ఒక ఆఫర్ అయితే పెట్టారు. ఇందులో ఏదో ఒక గ్రూపుని రేపు తెల్లారకల్లా ఒప్పించి ఇంకొక గ్రూప్కి సంబంధించిన నాయకుడిని రేపు డోర్నకల్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ డోర్నకల్ అనేది కాంగ్రెస్కే వెళ్తుంది. కాంగ్రెస్లో ఏ గ్రూప్కి వెళ్తుంది అనేది రేపు మార్నింగ్ కల్లా అక్కడ స్పష్టత వస్తుంది. 2 గ్రూపుల మధ్య జరిగిన తగాద వల్ల సయోధ్య కుదరకపోవడం వల్ల డోర్నకల్లో అయితే ప్రస్తుతం ఎన్నిక వాయిదా పడింది. ఈరోజు రేపటికల్లా ఈ విషయంలో స్పష్టత వస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి చూస్తే కాంగ్రెస్ ఆధిక్యతలో ఉన్న ఇంకొక స్థానం ఇల్లెందులో మొత్తం 22 స్థానాలు ఉన్నాయి, 22 వార్డులు ఉన్నాయి. అక్కడ చెప్పాలంటే 12 అనేది మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. 12 స్థానాలు ఎవరు వస్తే వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ పదవి వస్తుంది. కానీ అక్కడ అనూహ్యంగా కాంగ్రెస్కి 20 స్థానాలు ఉన్నాయి. ఇక అక్కడ ఏమీ డౌట్ లేదు, అసలు పార్టీ కాంగ్రెస్ గెలుస్తుందా లేదా అనే పరిస్థితి లేదు. అయినా కూడా అక్కడ ఎందుకు వాయిదా పడింది? మనకున్న అంతర్గత సమాచారాన్ని బట్టి ఇక్కడ కూడా 2 గ్రూపుల మధ్య పోటాపోటీ జరుగుతుంది. ఎవరైతే అక్కడ 2 గ్రూపులకు చెందిన నాయకులు అక్కడ ఈ చైర్మన్ పోస్టుని కోరుకుంటున్నారు. ఎవరైతే లీడ్లో ఉన్నారు, ఎవరైతే మాకు ఇది కావాలని పట్టుబడుతున్నారో వాళ్ళకి 2వ గ్రూప్ నుంచి ఒక డిమాండ్ వచ్చింది. మీకు ఈ మున్సిపల్ చైర్మన్ పదవి మేము ఇవ్వాలి అంటే మాకు ఇంత అమౌంట్ కావాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం బట్టి దాదాపు 1.5 నుంచి 2 కోట్లు ఇంకొక వర్గానికి కానీ మీరు డబ్బులు సర్దుబాటు చేయగలిగితే, రేపటిలోగా మీరు డబ్బు మాకు సర్దుబాటు చేయగలిగితేనే సేమ్ ఒకే పార్టీలో 2 గ్రూపుల్లో ఒక గ్రూపు ఇంకో గ్రూపుని డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఒక వార్తలు అయితే వస్తున్నాయి. ఈ రెండింటి మధ్యలో సర్దుబాటు చేసి ఇక్కడ ఈ 2 గ్రూపులు ఏంటో కూడా మీకు చెప్తాను నందు. ఇక్కడ రేస్లో ఉన్న వాళ్ళలో 2వ వార్డుకు చెందిన దొడ్డ కిరణ్ మిత్ర, అలాగే 8వ వార్డుకు చెందిన రేఖా స్వరూప, ఈ రెండు గ్రూపుల్లో ఈ 2 వర్గాల మధ్య ఒక సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో మొత్తానికి 2వ వార్డుకు చెందిన దొడ్డ కిరణ్ మిత్ర 2వ గ్రూపు అడిగిన డబ్బులు ఇచ్చి అక్కడ కార్పొరేషన్ మున్సిపల్ సంబంధించిన చైర్పర్సన్ పదవిని తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈలోపు దానికి కావాల్సిన డబ్బుల సర్దుబాటుకు సంబంధించిన ఏర్పాటు జరుగుతున్నాయి. దీనికోసం వాళ్ళు ఒక టైం కావాలి. కాబట్టి ఆ డబ్బులు సర్దుబాటుకి దానికోసం రేపటిదాకా ఎన్నిక వాయిదా వేయించారు. అలా వాయిదా వేయించడం కోసమే కాంగ్రెస్ సభ్యులు కొంత లేటుగా వచ్చి ఆ కోరం లేని పరిస్థితి క్రియేట్ చేసి రేపటి కోసం వాయిదా వేయించారు. నో డౌట్ ఇక్కడ కూడా ఇల్లెందులో కూడా కాంగ్రెస్ పార్టీ అబ్జల్యూట్ మెజారిటీ 22లో 20 గెలుచుకుంది. కాబట్టి రేపు కాంగ్రెస్ సభ్యుడు సభ్యురాలు మున్సిపల్ చైర్పర్సన్ లేదా మున్సిపల్ చైర్మన్గా కాబోతున్నారు. కాకపోతే 2 గ్రూపుల మధ్య సయోధ్య కుదరని పరిస్థితుల్లోనే అక్కడ ఎన్నిక వాయిదా పడింది ఇల్లెందులో. ఇంకొకటి కాంగ్రెస్ పూర్తి మెజారిటీతో ఉన్న ఇంకొక మున్సిపాలిటీ సుల్తానాబాద్. ఇది పాత కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న పట్టణం ఇది. ఇక్కడ కూడా మొత్తం 15 స్థానాలు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 8 అవుతుంది. అక్కడ కాంగ్రెస్కి 12 స్థానాలు ఉన్నాయి, బీఆర్ఎస్కి 1, బీజేపీ 1. కాబట్టి ఇక్కడ కూడా ఏమీ డౌట్ లేదు. మొత్తం 15 స్థానాల్లో 12 స్థానాలు కాంగ్రెస్కే ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పక్షాన్నే మున్సిపల్ చైర్మన్ పోస్టు వెళ్తుంది. కానీ మరి అయినా ఎందుకు వెళ్ళలేదు? అయినా అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఎందుకు ఎన్నిక వాయిదా వేయవలసి వచ్చిందన్నప్పుడు అక్కడ ఆధిపత్య పోరు. పెద్దపల్లి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో విజయ రమణారావు తన అభ్యర్థిగా బిరుదు రాధాకృష్ణన్ ప్రకటించారు. బిరుదు రాధాకృష్ణ అంటే ఆయన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కొడుకు. ఈ బిరుదు రాజమల్లుకి విజయ రమణారావుతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి బిరుదు రాజమల్లు కొడుకు అయిన బిరుదు రాధాకృష్ణని ఈయన ఒక మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా
ఎమ్మెల్యే ప్రకటించారు. కానీ అక్కడే సుల్తానాబాద్కు చెందిన అంతటి పుష్పలత, గాజుల రాయమల్లు వీళ్ళు కూడా లేదు, మాకు కావాలి మున్సిపల్ చైర్మన్ పదవి, మీ ఇష్ట ప్రకారం మీరు ఇవ్వడానికి వీల్లేదు అని వీళ్ళు మొండికేసి చాలా గట్టిగా లేదంటే మేము మా దారి మేము చూసుకోవాల్సి వస్తుంది అని గట్టిగా బెదిరించడంతో ఇక్కడ కూడా ఎన్నిక వాయిదా పడింది. ఎందుకంటే అప్పటికప్పుడు వితిన్ కొన్ని నిమిషాల్లో ఈ పరిస్థితిని సర్దుబాటు చేసే అవకాశం కనిపించలేదు కాబట్టి ఇక్కడే కాంగ్రెస్ పార్టీ కావాలనే ఎన్నికను వాయిదా వేయించి ఈ 3 గ్రూపుల మధ్య లేదంటే ఈ 3 నాయకుల మధ్య ఒక సయోధ్య కుదిర్చే ప్రయత్నంలో భాగంగానే ఈ సుల్తానాబాద్ ఎన్నికను వాయిదా వేసింది. నో డౌట్ ఈ 3 మధ్య ఒక సయోధ్య కుదిరితే రేపే అక్కడ కాంగ్రెస్కు చెందిన ఒక నాయకుడు మున్సిపల్ చైర్మన్గా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే వీళ్ళకి ఇంకొక అవకాశం ఉంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎన్నికకు అవకాశం కల్పిస్తారు. ఒకసారి ఎన్నిక జరగలేదు, ఈరోజు వాయిదా పడింది. రేపు కూడా ఒక సయోధ్య కుదరని పక్షంలో 3వసారి అవకాశం వస్తుంది. కానీ అప్పుడు కూడా కుదరకపోతే నిజానికి అక్కడ ఆ ఎన్నిక రద్దు అవుతుంది. అయితే నిజానికి ఇంత అబ్జల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు ఎన్నిక రద్దు చేసుకునే పరిస్థితి తీసుకురారు. కాకపోతే ఈ మధ్య కాలంలోనే 3 గ్రూపుల మధ్య ఒక సయోధ్య కుదిర్చి కాంగ్రెస్ సంబంధించిన ఒక నాయకుడిని మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోవడం కోసం 3 గ్రూపుల మధ్య ఒక సయోధ్య కోసం టైం బై చేయడం కోసమే సుల్తానాబాద్లో ఎన్నికను వాయిదా వేసింది కాంగ్రెస్. ఇక నందు మీకు చెప్పాలి, మనం మిగతా పరిస్థితి ఏంటి? మిగతా చోట్ల నేను ఇంతకుముందే చెప్పాను మీకు, 8 చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. నిజంగా అయితే ఇది చాలా స్పష్టమైన ఆధిక్యత కాదు. మిగతా తన సమీప ప్రత్యర్థుల కంటే మెజారిటీలో ఉన్నారు, లీడ్లో ఉన్నారు, వాళ్ళకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి అయినా కూడా ఇక్కడ ఎన్నిక ఎందుకు వాయిదా పడిందంటే ఈరోజు మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం వరంగల్ జిల్లాలో ఉన్న తొర్రూరులో ఈరోజు ఒక నిజంగా చెప్పాలంటే మొత్తం తెలంగాణ ఎన్నికల్లో అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్యలో నడిచిన ఒక ఎన్నిక వాయిదా పడింది. ఎన్నిక జరిగే ప్రయత్నం జరిగింది. అక్కడ 144 సెక్షన్ పెట్టారు, లాఠీ చార్జ్ జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో తన వర్గాన్ని తీసుకొని తొర్రూరుకు వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకున్నారు, పోలీసులో ఇంటర్వ్యూన్ కావాల్సి వచ్చింది. చాలా ఉద్రిక్త పరిస్థితుల మధ్య తొర్రూరు ఎన్నిక వాయిదా పడింది. ఒక్కసారి తొర్రూరు గురించి చూద్దాం. అక్కడ మొత్తం సభ్యులు 16 అయితే అక్కడ 9 మనకు 9 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్కి వచ్చిన సభ్యుల సంఖ్య 9, కాంగ్రెస్కి వచ్చింది 7. అప్పుడు అలాంటప్పుడు మరి బీఆర్ఎస్కి మెజారిటీ వచ్చినట్టే కదా అనిపిస్తుంది. కానీ అక్కడ కాంగ్రెస్కు చెందిన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వీళ్ళిద్దరి ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి కాంగ్రెస్ కూడా 9 ఓట్లు అవుతున్నాయి. 9 = 9 అవుతున్నాయి. మరి అక్కడ పరిస్థితి ఏంటి? అలాంటి పరిస్థితుల్లో రేపు ఏం జరగాలి? ఇక్కడ ఈరోజు గొడవ జరిగింది విషయం కూడా, బీఆర్ఎస్కున్న 9 మందిలో 2 గతంలో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ రెబల్స్గా గెలిచారు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న 2 కాంగ్రెస్ రెబల్స్ని కూడా కాంగ్రెస్లోకి పంపించాలి అనేది కాంగ్రెస్ డిమాండ్గా కనిపిస్తోంది. దీని విషయంలోనే మీరు బస్సులో ఉన్న ఆ బీఆర్ఎస్ టీంలో ఉన్న వాళ్ళని బయటికి పంపండి, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి. మీరు బలవంతంగా బీఆర్ఎస్ నాయకులు వాళ్ళని మా పార్టీకి రావాల్సిన వాళ్ళని మీరు ఆపుతున్నారు అనే నినాదంతో, ఆ డిమాండ్ తోటే ఈరోజు ఎన్నికను వాయిదా వేయించింది కాంగ్రెస్. అక్కడ ఒకవేళ ఆ 2 నిజానికి ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ బీఆర్ఎస్లో ఉన్న 2 మాజీ కాంగ్రెస్ కార్యకర్తల్ని ఇప్పుడు ఎవరైతే వార్డు సభ్యులు గెలిచారో వాళ్ళు బై ఆల్ లైక్లీహుడ్ కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి బహుశా రేపు తొర్రూరు ఎన్నిక జరిగితే అక్కడ 9:9 ఉంది. 2